కుక్కనటువంటి మాట్లాడుతున్నటువంటి మాటలకి భారత్ నుంచి ఎటువంటి సమాధానం వచ్చే అవకాశం ఉంది? ఇవన్నీ కేవలం సైకలాజికల్గా భారత్ పైన వార్ తాలూకా మాటలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రక్రియగానే చూడాలా, లేదంటే నిజంగానే ఆ స్థాయిలో యుద్ధమే కనుక జరగాల్సి వస్తే భారత్ ఎటువంటి ప్రికాషన్ తీసుకోబోతోంది, ఎటువంటి విధంగా సంసిద్ధంగా ఉంది? అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భారత్ పోఖ్రాన్ అణుపరీక్షలు చేసిన తర్వాత ప్రపంచ దేశాలకు ఒకటే చెప్పింది, మేము మా అంతగా మేము తొలుత అణ్వాయుధాలు ఉపయోగించము, మాకు రక్షణకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తితే అప్పుడు మేము ప్రతిస్పందిస్తాం, అప్పుడు మేము అణ్వాయుధాలు వినియోగిస్తామంటే భారత్ చెప్పింది. కానీ ఇప్పుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ పరిస్థితులు అప్పుడు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాం కానీ పరిస్థితులకు తగ్గట్టుగా మేము మారొచ్చు, అవసరాన్ని బట్టి మా అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు అన్నాడు. ఇది ఒక విషయం. అంటే దీన్ని బట్టి పాకిస్తాన్ ఒకవేళ అణ్వాయుధాలకి పని చెప్పి దాడిలకు దిగితే అంతకు ముందే పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రయోగించకంటే ముందే భారత్ అణ్వాయుధాలు పాకిస్తాన్ ని పూర్తిగా స్మాష్ చేసే విధంగా, పాకిస్తాన్ స్థావరాలని మట్టుబెట్టే విధంగా ఉంటాయనేది మాత్రం వాస్తవం. ఇది ఒక అంశం. దీన్ని పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే దొంగ అన్నట్టుగా ఉంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి. నిజంగా అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ పై దాడులకు ప్రేరేపించడమే కాకుండా మన దేశానికి వార్నింగ్లు ఇస్తున్నారు. సింధు నదిలో నీళ్లు పారకుంటే భారతీయుల రక్తం పారుతుందని ఒకడంటే మరొకడు అసలు అంటే వీళ్ళ దేశం ఏ స్థాయిలో మన మీద ఆ విషయం ఎట్లా చిమ్ముతున్నారో ఎట్లా కప్పుతున్నారో మనకు వీళ్ళ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు, చేతగాని మాటలు మాట్లాడుతూ అంటే ఉల్టా చోర్ బద్మాష్ అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం అంతా. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఎప్పుడైతే రద్దు చేసుకుందో అది ఊహించని పరిణామం. నిజంగా అసలు ఆ పాకిస్తాన్ సింధు నది జలాలు ఆపుతారు, ఇదంతా ఈ పెద్ద వ్యవహారం ఉంటుందని, దౌత్య యుద్ధం ఈ స్థాయిలో ఉంటుందని ఎవడు పాకిస్తాన్ పాలకులు ఎవడు ఊహించుంటారు. బహుశా ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ అంటే కేవలం దౌత్య యుద్ధానికే దడుచుకుంటున్నారు. ఇక్కడ అల్లకల్లోలం అవుతున్నారు, అతలాకుతలం అవుతున్నారు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ మంత్రులు వరుసగా ఒక రకమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా హనీఫ్ అబ్బాసీ ఘాటుగా రియాక్ట్ అవుతున్నాడు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్ కు నీటి సరఫరా నిలిపేయడానికి భారతదేశం ధైర్యం చేసి అప్పుడు భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం కావాలంటున్నాడు. ఇక పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు కేవలం ప్రదర్శన కోసమే కాదు, మేమేదో దీన్ని ఎక్స్పోజ్ చేయడం కాదు, రెచ్చగొడితే దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ బెదిరిస్తున్నాడు. పాకిస్తాన్ ఆయుధాగారంలోని మొత్తం ఘోరీ, షాహీన్, గజనవి, క్షిపణుల వంటి దాదాపు ఇవన్నీ కూడా అణ్వాయుధాలను కేవలం భారత్ కోసం మాత్రమే దాచుంచామని చేస్తున్న వ్యాఖ్యలకు నిజంగా ఏ రకంగా రెచ్చగొడుతున్నామో అర్థం చేసుకోవచ్చు. అవి దేశంలో ఎక్కడున్నాయో ఎవరికి తెలియదని, కానీ ఆ అణ్వాయుధాలన్నీ కూడా భారత్ ను టార్గెట్ చేసి ఉన్నాయంటున్నాడు. అవసరం అనుకుంటే అస్సాం దాటి కూడా వస్తాయి, ఎక్కడికైనా మా ఫిక్స్ చేసి పెట్టాను టార్గెట్లు అంటున్నాడు. సో ఆ రకంగా బెదిరింపు ధోరణికి దిగుతున్నారు. సో అంటే రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. రక్షణ మంత్రి ఒకటి మాట్లాడతాడు, ఉప ప్రధాని విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఉప ప్రధాని ఒకటి మాట్లాడతాడు, ఈ రైల్వే మంత్రి ఒకటి మాట్లాడతాడు, లేదా మాజీ పార్లమెంటరీని వాడొక మాట మాట్లాడతాడు. అంటే ఇవన్నీ కూడా భారత్ ను అంటే భయపెట్టి ఇవ్వాలి, మా దగ్గర అణ్వాయుధాల బూచి చూపి భారత్ ను భయపెట్టియాలని చూస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. నిజంగా వాణిజ్య సంబంధాలు తెంచుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో కూడా భారత్ కు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందనే పరిస్థితి వాళ్ళే ఉల్టా చెప్తున్నారు. పాకిస్తాన్ కు మా గగనతలాన్ని మూసేసాం, మీ విమానాలకు ఇప్పుడు ఆ గగనతలం మూసేయడం వల్ల 2-3 రోజుల్లోనే భారత్ తీవ్ర గందరగోళం ఉంది, ఇంకో 10 రోజులు ఇట్లే ఉంటే భారతదేశంలో విమాన సంస్థలు దివాలా తీస్తున్నాయంటూ ఉల్టా చెప్తున్నారు. మనకు ఒకవేళ వాడి గగనతలం ఉపయోగించకుండా మనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. నిజంగా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆ బొమ్మలు, ఆట వస్తువులు లేక ఇలాంటి కొన్ని ట్రేడ్ బంద్ చేసుకున్నాం, అవన్నీ మనకు రాకుండా మనకు పెద్ద పరకపడేది ఏం లేదు. మనకు ఉన్నటువంటి ఉత్పాదక సామర్థ్యం మనకుంది, వాళ్ళ దగ్గర నుంచి ఉత్పత్తి చేసుకునే వస్తువులు కూడా మనకు, దిగుమతి చేసుకునే వస్తువులు కూడా మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ భద్రతా వైఫల్యాలను అంగీకరించడానికి బదులుగా పాకిస్తాన్ నిందలు మోపుతుంటూ తిరిగి బుకాయిస్తున్నారు. వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని ఢిల్లీ నిర్ణయించుకుంటే తర్వాత జరిగే పరిణామాలను కూడా ఎదుర్కొనేందుకు ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. వాస్తవంగా అణ్వాయుధాలకు సంబంధించి భారత్ శక్తియుక్తులంటే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నిజంగా 1974లో స్కైలింగ్ బుద్ధ పేరిట మనం అణుపరీక్షలు నిర్వహించాం. అప్పటి నుంచే పాకిస్తాన్ కూడా అణ్వస్త్రాలు సమకూర్చుకునే పనులు నిమగ్నమైంది. 1998 మే 11, 13 తేదీలో మనం పోఖ్రాన్ 2 అణుపరీక్షలు నిర్వహించిన తర్వాత 2 వారాలకే వాళ్ళు చాగై 1 పేరిట పాకిస్తాన్ కూడా ఫస్ట్ టైం అణుపరీక్షలు నిర్వహించుకుంది. ఎందుకంటే మనం అణ్వాయుధాలు సిద్ధం చేసుకున్నామంటే టార్గెట్ వాళ్ళే అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు గత 30 ఏళ్లుగా దేశంలో అశాంతి, అల్లకల్లోలం భారతదేశంతో ఆడుకుంటున్నారు ఈ వెరవలు. సో
ఆ రకంగా వాళ్ళకి అర్థమై వాళ్ళు కూడా అణ్వాయుధాలు చైనా సహకారంతోనో లేక ఇతరుల సహకారంతో తయారు చేసుకున్నారు. శాంతియుతంగా దేశంగా ముద్రపడిన మనం మాత్రం ముందుగా అణుదాడి చేయబోమని నేను మీకు మీరు అడిగిన ప్రశ్నకు తొలి సమాధానం ఇదే చెప్పాను. నో ఫస్ట్ యూజ్ అని చెప్పాం మనం. అయితే 2019 ఆగస్టులో రక్షణ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్. ఇప్పటి వరకు అయితే ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమనేది మా కాన్సెప్ట్. కానీ ఇప్పటికే ఒకసారి గమనిస్తే కనుక ఇజ్రాయెల్ నుంచి ముసాద్ సపోర్ట్ దొరుకుతోంది, ఇజ్రాయెల్ కూడా సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్తోంది. అది లేకపోయినా కూడా భారత్ అన్ని రకాలుగా స్టేబుల్ గా ఉంది, పాకిస్తాన్ ఢీకొనడం కోసం సిద్ధంగా ఉంది. అమెరికా కూడా సపోర్ట్ ఇస్తానని చెప్తోంది. అమెరికా FBI డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాల సహాయ సహకారం అందిస్తామని చెప్తోంది, ఇంటెలిజెన్స్ విభాగం చెప్తోంది. ఇలా రష్యా కూడా ఒకవైపుగా సపోర్ట్ ఇస్తానని చెప్తోంది. ఈ రకంగా వివిధ దేశాల నుంచి భారత్కి సపోర్ట్ వస్తున్నది ఒకే ఎత్తు అయితే, ఇండియా కూడా ఫుల్లీ స్టేబుల్గా ఉంది. వీళ్ళ సపోర్ట్ కంపల్సరీగా కావాలనేది ఏం లేదు, కానీ వీళ్ళు సపోర్ట్ ఇస్తానని చెప్తున్నారు. పైపెచ్చు టెర్రరిజాన్ని అంతం చేయాలనడానికి భారత్తోనే సాధ్యం అవుతోంది అనే మాట కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఈ పాకిస్తాన్ వెర్రి కుక్కలు, పిచ్చి కుక్కలు, ఈ నీచ్ కమిన్ కుత్తేలు ఇంకా ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడడాన్ని ఎలా సాహసిస్తున్నారు, ఎలా ధైర్యంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. వీళ్ళేం సైకలాజికల్గా వార్ఫేర్కి తెరలేపుతున్నారా? కావాలనే భారత్ పైన దాడి చేయాలి, భారత్ దాడి చేస్తేనే మేము ప్రపంచ దేశాల నుంచి కొంత మద్దతు కూడా కట్టుకుంటాము, మళ్ళీ గతంలో మాదిరిగా నీళ్ళు ఆపితే చీటికి మాటికి ప్రపంచ బ్యాంకు దగ్గర కూరినట్టుగా, యునైటెడ్ నేషన్స్ దగ్గర కూరినట్టుగా చీటికి మాటికి మా పైన ఏదో భారత్ చేస్తున్న రకంగా క్రియేట్ చేసేటువంటి ఉద్దేశంగా చూడాలా ఇది? వీళ్ళ వ్యాఖ్యలు ఎలా చూడాలి? వాస్తవానికి నేను అదే చెప్తున్నాను. ఒక శత్రువు ఎదుటి అపోనెంట్ ను దెబ్బతీయాలంటే వాస్తవంగా ఇట్స్ మైండ్ గేమ్. మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలంటే ఇలాంటి బుకాయింపు మాటలు, ఇలాంటి దుందుడుకు మాటలు మాట్లాడడం చాలా సహజం. అది ప్రతి చోట ఉండే విషయం. అది అంటే పాకిస్తాన్ కయ్యానికి కాల్దువి అనుభవంలోని ఇండియా మీద వేసేలోపే ఇండియా కూడా అణ్వాయుధాలతో దాడి చేసే అవకాశం ఉంటే కనుక నిజంగా భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే కనుక పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది. ఒకవేళ మనమే మొదట ప్రయోగించాలనుకుంటే కనుక అంతదాకా వస్తే. నేను మీకు చెప్పాను ఇందాక మనం ఏ సందర్భాల్లో అణుపరీక్షలు చేశామనేది. పోఖ్రాన్ 1, పోఖ్రాన్ 2, వాజ్పేయి హయాం నుంచి మనం ఈ పరీక్షలన్నీ కూడా చేస్తున్నాం. సో ఆ రకంగా మన దగ్గర అణ్వాయుధాల సంఖ్య వాస్తవానికి ఇలాంటి డిఫెన్స్ సీక్రెట్స్ మనం బాహటంగా మన ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ కూడా, అంటే వాస్తవానికి మన దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. 180 పైగా అణ్వాయుధాలు మనం సిద్ధం చేసుకున్నాం. వాస్తవానికి పాకిస్తాన్ మనతో సమానంగా, మనతో పోటీగా 170 అణ్వాయుధాలు చేసుకుంది. మనం వాళ్ళకంటే కొంతవరకు 174 వరకు మాత్రమే ఉండగలిగింది కొన్ని రోజుల క్రితం. కానీ మనం ఇప్పుడు తిరిగి వాటిని వార్ హెడ్లను పెంచుకోగలిగాం. అణు వార్ హెడ్స్ అంటారు. మనం మిసైల్స్, క్షిపణులు మోసుకుపోయి అణు వార్ హెడ్స్ ని మనం ఎక్కువగా మళ్ళీ ఇప్పుడు తయారు చేసుకున్నాం కాలక్రమేణా. కానీ పాకిస్తాన్ 170కి ఆగిపోయింది. వాళ్ళకంటే మనం 10 వార్ హెడ్లు ఎక్కువగా కలిగి ఉన్న అణ్వాయుధాలని. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకున్న దౌర్భాగ్యం, దరిద్రం దృష్ట్యా వాళ్ళు ఇంకా దాన్ని పెద్దగా ముందంజలో వేయలేకపోయారు. ఆ రకంగా మన అణు వార్ హెడ్ల సంఖ్య 180 దాకా ఉంది. మన దగ్గర యురేనియం ఉంది, దాన్ని HUU అంటారు. అలాగే ఆయుధ గ్రేడ్ ప్లూటోనియం ఉత్పత్తి చేయగల అతి కొద్ది దేశాలు ఇండియా కూడా ఒకటి. అంటే ఈ HUUను జలాంతర్గాములో ఉపయోగిస్తారు. అంటే